హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీగా, యమ్మీగా, చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ కారం అండి. స్కిప్ చేయొద్దు. చాలా మంచి రెసిపీ అండి ఉసిరికాయ కారం. చాలా వరకైతే మనం పచ్చళ్ళలో వేసుకుంటాం. కారం అయితే చాలా తక్కువ అండి కారం అయితే చేసుకోవడము. నేనైతే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందండి. మీరు ఈయన ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు తెలుస్తుంది ఇలా అనేది. స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. చాలా ఈజీ అండి కారం తయారు చేయడం. చాలా బాగుంటుందండి. పుల్లగా కారం కారంగా క్రిస్సీగా చాలా బాగుంటుందండి. కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే ఉసిరికాయలు గింజలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దానిలోకి తగినంత ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కల్ని వేసి వేయిస్తున్నానండి. నేనైతే పచ్చడికైనా తీసుకొచ్చాను. పచ్చడి చేయడం నాకు వీలు కాలేదు, ఖరాబ్ అయిపోతున్నాయి. సో ఇలా ట్రై చేసి చూద్దామని అయితే కొత్తగా ట్రై చేస్తున్నానని. ఫస్ట్ టైం నేనైతే ఇలా చేసుడు. ఉసిరికాయలని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలని ఆయిల్లో, లేకపోతే ఊరలు ఉండిపోతాయి. చూడండి వేయిస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేవరకు కలర్ వచ్చేవరకు చేంజ్ అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మాడనివ్వద్దు. మంచి క్రిస్పీగా కావాలి. ఈ ఉసిరికాయలు చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. సూపర్ టేస్టీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చూడండి ఆల్మోస్ట్గా మనం వేస్తున్నప్పుడు ఉసిరికాయలు ఉడికిపోతాయి. మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఇంకా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మెల్లమెల్లగా ఒక గిన్నెలోకి తీసుకోండి. మాడిపోనివ్వద్దు ఉసిరికాయలని. చూడండి నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చాలా మంచిదండి మనకి హెయిర్స్ గ్రోత్ అవ్వడానికి, ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే జ్వరం చేసిన వాళ్ళకి చాలా మంచి పని చేస్తుందండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు శనగపప్పు అవైలబుల్గా ఉంటే శనగపప్పు వేసుకోండి. మినపప్పు అవైలబుల్గా ఉంటే మినపప్పు వేసుకోండి. రెండు ఉంటే రెండు వేసుకోండి. మా ఇంట్లో శనగపప్పు తినడు కనుక నేనైతే మినపప్పే వేసుకుంటున్నాను. ఆలోపు మినపప్పు వేగేలోపు ఇవైతే మిక్సీ పట్టుకుందాము. మిక్సీ అనేది ఎలా పట్టాలంటే మొత్తం పేస్ట్ పట్టకూడదండి. కొంచెం గరకగా పట్టాలి. అక్కడక్కడ మనం ఏమంటారు మంచి గరకగా పట్టాలి. తింటున్నప్పుడు మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు పుల్లగా మనం పన్ను కింద కోసం చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం మాటలోనే వేగిపోయింది మినపప్పు. అప్పుడు ఒక 10 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఎండుమిర్చి ఒక 10 అయితే తీసుకున్నాను. మిరపకాయలు కొంచెం కారం ఎక్కువనే ఉన్నాయి. చూడండి మీకు పప్పు మారిపోతుంది అనిపిస్తే పక్కకు అనుకొని మిర్చి వేయించుకోండి. మంచిగా మంచిగా వేగాలండి. వేగాక ఇవి రెండు తీసి పక్క పెట్టుకోండి. ఆయిల్ రాకుండా తీసి పక్క పెట్టుకొని చూడండి నేనైతే తీస్తున్నాను. చూడండి ఒక గిన్నెలోకి అదే గిన్నెలోకి తీసేస్తున్నాను. తీసి పక్క పెట్టుకుంటున్నాను. మెల్లమెల్లగా తీసి పక్క పెట్టుకోండి. ఇవి చల్లారేంత వరకు ఉంచండి. మనము ఉసిరికాయలు మిక్సీ పట్టాం కదండి, అందులోనే వేసి మిక్సీ పట్టేసేయాలండి. ఇవి మనకు మినపప్పు అనేది గ్రైండ్ ఎక్కువ కావద్దు. మిక్సీ ఎలా పట్టాలంటే ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ పేస్ట్ లెక్క కాదు. చూడండి ఉసిరికాయలు అయితే ఆల్మోస్ట్ ఇలా పట్టేసేయాలండి. మిక్సీ చూడండి మీకు కనిపిస్తుంది. మరి మెత్తగా అయితే నేను పట్టలేదు. పడితే అట్లా టేస్ట్ ఉండదండి. సరిగా ఉంటుందా మరి ఇంత టేస్ట్ ఉండదని మనం వేయించుకున్న మినపప్పు ఎండుమిర్చి అందులోనే వేసి తగినంత సాల్ట్ వేయండి. మీకు టేస్ట్ సరిపడా వేసి ఇవి కచ్చిపిచ్చ గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఒక్క 2 to 3 టైమ్స్ ఆన్ ఆఫ్ చేయండి మిక్స్. అంతే, అదే రెడీ అయిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే అండి మన కారం రెడీ అయినట్టు. మీకు కావాలంటే ఇలాగే తినేసేయచ్చు, లేకపోతే వెల్లిపాయలు వేసి పోపు వేసుకోవచ్చు. వెల్లిపాయలు కచ్చిపిచ్చ దంచి మంచిగా బ్రౌన్ కలర్లోకి వేయించి వెల్లిపాయలతో సహా
అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఎంతో హెల్తీగా ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా హెల్తీగా ఉంటుందండి. చాలా హెల్త్కి మంచిదండి. ఎన్నో అనారోగ్యాలకు ఈ కారం చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో గిన తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయడం మర్చిపోకండి. వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి, కామెంట్ గిన వేయండి. నా వీడియో ఎలా వచ్చింది, క్వాలిటీ ఉందా లేదా అని కామెంట్ చేయండి. సో ఓకే అండి, బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.